అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ట్రెండీగా ఉన్న బేబీ ఫ్రాక్స్లో యాక్ ఫ్రాక్ అనేది ఒకటి. ఈ యాక్ ఫ్రాక్ డిజైనింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. చాలా ఈజీ వేలో నేను మీకు చూపిస్తున్నాను. ఏంటంటే ముందుగా ఒక క్లాత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి లెంత్ 19 తర్వాత విడ్త్ వచ్చేసి 11 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది 1 to 2 years బేబీ వాళ్ళకి సరిపడా సైజ్ ఇది. తర్వాత ఈ 19 తర్వాత 11 ఈ లెంత్స్ వచ్చేసి 4 fold ఖచ్చితంగా క్లాత్ని 4 మడతలతో తీసుకోండి. తర్వాత నేను పైన వచ్చేసి 2 inchesకి ఒక డాట్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు కూడా 2 inchesకి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకుంటామో 2 inchesకి ఆ 2 inches నుంచి కిందికి 5 inchesకి ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత బాడీ లెంత్, అదే చెస్ట్ లెంత్ అనమాట. బేబీ యొక్క చెస్ట్ లెంత్ వచ్చేసి యాక్చువల్గా మనం 4 పెట్టుకుంటాము. తర్వాత ఈ మోడల్కి 6 పెట్టుకోవాలి, అంటే 4 + 2 6. పైన మనము 2 inches కింద 5 inches తీసుకున్నాం కదా, ఆ 5 inchesకి డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ వచ్చేసి ఇక్కడ విడ్త్, చెస్ట్ విడ్త్ వచ్చేసి 6. ఇక్కడ ఇలా డాట్ రెండింటిని కలుపుతూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకున్నాక ఎక్కడైతే 6 inches విడ్త్ 5 inches లెంత్ ఉంటుందో అక్కడి నుంచి కార్నర్ వరకు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద కర్వ్ కోసం మనం ఏం చేయాలి అంటే 2 sides 1 inch తీసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 1 inch అక్కడ పెట్టాను కదా, అలా 1 inch 2 sides 1 inch పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన నేను ఒక 1/2 inch కుట్లకి స్టిచ్చింగ్ కోసమని 2 sides స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1/2 inch లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఈ నెక్స్ట్ ఇలా ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్లో తిప్పేసి సైడ్స్కి కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 2 inches పెట్టుకున్నాం కదా, అది ఎలాస్టిక్ కోసం ఫోల్డ్ చేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసేసి ఎలాస్టిక్ ఎక్కించాలి. ఎలాస్టిక్ వచ్చేసి 1/2 inch ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్స్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది 1/2 inch మనం ఫోల్డ్ చేసుకున్న దానికి అగైన్ 1/2 inch అనేది మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి, ఒక కుట్టు కుట్టుకోవాలి. తర్వాత నేను 1/2 inch ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కూడా 1/2 inch ఎలాస్టిక్ తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకుంది 2 inches కాబట్టి. అది వచ్చేసి 17 inches తీసుకున్నాను. ఇంకా ఎలాస్టిక్ వేసిన తర్వాత డ్రెస్ అనేది రెడీ అవుతుంది. చూశారు కదా, చాలా ఈజీ మెథడ్లో యాక్ డ్రెస్ డిజైనింగ్ అనేది మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది 1 to 2 years బేబీ వాళ్ళకు మాత్రమే ఈ మెజర్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.